హాయ్ అమ్మమ్మ. హాయ్, హలో, అందరికీ నమస్తే అమ్మ. ఇది వేళంటే మేము మాగా పచ్చడికి కాయలు తెచ్చుకున్నామమ్మా. ఈ కాయలు చెక్కుతున్నాం. ఇప్పుడు ఈ మాగా పచ్చడి ఎలా పట్టుకోవాలో మీ అందరికీ చూపిస్తాను. అందరూ తెలిసిన వాళ్ళు ఉండరు, తెలవని వాళ్ళు ఉండరు. ఈ రోజుల్లో తెలవని వాళ్ళు ఎవరు లేకుండా లేరమ్మా. చిన్న చిన్న పిల్లలు కూడా బోల్డ్ పచ్చళ్ళు పట్టేసి రకరకాలు చేసేస్తున్నారు. ఇది ఈ మాగా పచ్చడి కాయలు కోసుకొచ్చారమ్మా మా మగవాళ్ళు చేలో నుంచి. అయ్యా రాత్రంతా అలా ఉంచుకుని పొద్దున్న నీటిలో వేసుకుని శుభ్రం కడిగి తడి లేకుండా గుడ్డెట్టు తుడిచి తొక్కలు చెప్పుకుంటున్నామమ్మా. అవి ముక్కలు కోసాక శుభ్రంగా ఎండలో పోసుకుని 2 గంటల సేపు ఎండనిచ్చి తెచ్చుకుని ఆ వేడి కూడా చల్లారిపోయాక ఇంట్లోనూ అప్పుడే కొలతల ప్రకారంగా ఉప్పు, కారం, మెంతులు, వెల్లుల్లిపాయలు ఒలుసుకుని కావలసిన వాళ్ళు బెల్లం వేసుకుంటారు, అక్కలేని వాళ్ళు అలాగే పెట్టేసుకుంటారు. ఇవన్నీ వేసుకుని శుభ్రంగా కలుపుకొని రేపు 3వ రోజున శుభ్రంగా మళ్ళీ కలుపుకొని నూనె సాలపోతే నూనె పోసుకుని ఉప్పు కారాలు అన్నీ చూసుకుని పెట్టుకుంటారమ్మ. చాలా బాగుంటుందమ్మ పచ్చడి. ఇదిగో మీకు తెలిసినా తెలియదో కానమ్మా, ఇప్పుడు అందరూ ఉల్లిపాయలు పట్టుకుంటున్నారమ్మా. చిన్న చిన్న ముక్కలు అంట. ఏం పేసన్లు వచ్చేసినాయో జనానికి. వెనకాల ఒకటే పచ్చడే వెనకైతే. చేతనైనా చేసుకోకపోయినా చిన్నపిల్లలు కూడా పట్టేస్తున్నారమ్మ ఇప్పుడు. ఇదిగో మా మనవాళ్ళు ఉన్నారు, ఇద్దరును నేర్చుకుంటానని కూర్చున్నారు. అదిగో ఆ అమ్మాయి పెద్ద మా కూతురు, ఈ అమ్మాయి ఏమైనా కొడుకు కూతురు, ఇద్దరు కూడాను అమ్మ నీ పచ్చడి ఎలా ఉంటుందో చూద్దాం మేము, ఎలా పడతావో అని కూర్చుని ఉన్నారు. ఇంకా ఒకే పచ్చడి ఉందమ్మా. అది పచ్చడి ముక్కలు అవి కోసేసుకున్నాక అవి కూడా ముక్కలు కోసి చూపిస్తాను మీకు. పట్టుకునేటప్పుడు కొలతలతో చూద్దాం, మీకు అన్నీ చూపిస్తాను నేను. మీ నాన్న పచ్చళ్ళు ఎలా పడుతుంది? సూపర్గా పడుతుంది. చెప్పు. ఇదిగో అమ్మ పచ్చళ్ళు కలుపుతున్నాను చూడండి. ఇందాకైతే నేను ముక్కలు అదే కోసి ఎండలో పెడతాం, ఎండలో పెట్టాక కలుపుకుంటామని చెప్పాను కదా. ఇదిగో కలుపుతాక అన్నీ ఇక్కడ పెట్టుకున్నాం. బెల్లం, ఎల్లుల్లిపాయలు, ఉప్పు, కారం అన్నీ, నూనె. ఇదిగో ముక్కలు కొలుస్తున్నానమ్మా. ఈ తవతో 8 తవలు అయితే కొంచెం ముక్కలు. అమ్మమ్మ, కొంచెం ముక్కలకి ఎంత కారం తీసుకోవాలి? కొంచెం ముక్కలకి కారం అమ్మ 3 నిమిషాలు కారం తీసుకోవాలి, 3 నిమిషాలు ఉప్పు పోసుకోవాలి, 2 నిమిషాలు బెల్లం. ఎంత మన తీపిని బట్టి బెల్లం ఎంత వేసుకున్నా కానీ దానికి కొలతలేదు, వేసుకుని కలుపుకోవచ్చు. వెల్లుల్లిపాయలు మెంతులు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు 1 అరసాలు రేకలు శుభ్రంగా చితక పట్టుకుని కలవలోను అవి వేసుకుని ఇవన్నీ కలిపేసుకుని ముక్కలు పోసుకుని కలుపుకుంటే పచ్చడి. ఇది మాగా పచ్చడి అమ్మ. ఎంత వేయాలంటే తోడు ఉప్పు వేయాలమ్మా. కొంచెం ముక్కలకి తోడు ఉప్పు. కొట్టించిన ఉప్ప, ప్యాకెట్ ఉప్ప? ఏదైనా వేసుకోవచ్చు అమ్మ. కొట్టించుకోవచ్చు, కొట్టిన ఉప్పు వేసుకోవచ్చు, ప్యాకెట్ ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు కారం వేయాలి. ఇంకా కారం ఎంత? తోడు పోతున్నానమ్మా. తర్వాత ఇంకో సేర కారం పోతాను. వేయాలమ్మా. ఎల్లుల్లిపాయలు తొక్క శుభ్రంగా తొక్కుని వేసుకుంటే సువాసన అన్నమాట.
అమ్మ పచ్చడి నేను ఇందాక ఇవన్నీ వేసుకుని కలుపుకోవాలన్నాను కదా. కారం, ఉప్పు, బెల్లం, మెంతులు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి కలుపుతున్నాను. చూడండి అమ్మ ఎలా ఉందో చూపిస్తాను. ఇంకా మీకు చేతితో పైకి తీసి ఎలా ఉన్నది చూడండి. ఇదిగో ఇంక ఇలా కలుపుకుంటే ఏమి వేయక్కర్లేదు, సంవత్సరం పొడగుని అలా బాగుంటుంది. రేపు ఒక రోజు ఉంటే మూడో రోజున శుభ్రంగా తిరగ కలుపుకుని ఇందులోకి ఎత్తుకోవాలంటే చెప్పనా. జాడీలు ఉంటే జాడీల్లోకి, సీసాలు ఉంటే సీసాల్లోకి కలిపి శుభ్రంగా అందులో పెట్టుకుంటే బాగుంటుంది అమ్మ. మరి సంవత్సరం పొడుగుని ఏమీ అవ్వదు. కత్తి తీసుకోవచ్చు, చిన్న జాడీలు ఉంటే తీసుకుని. చూడు ఎలా ఉందో. ఉప్పు అది అన్ని కరెక్ట్గా చెప్పాలి నువ్వే. చెప్తున్నానమ్మా. సూపర్ నానమ్మ, చాలా బాగుంది. బాగుందా? వన్. ఇదిగో అమ్మ ఇందాక చెప్పాను కదా మీకు, ఉల్లావకాయ చిన్న చిన్న ముక్కల కోసం పెడుతున్నారు ఈ మధ్యలోనే. మెంతులు వేసానండి, కారం. ఇదిగోనమ్మా ఉల్లావకాయ కూడా కలుపుతాను అన్నాను కదా. ఇదిగో కలిపేసానమ్మ చూడండి. మాగాయ పచ్చడిలాగా ఇది కూడా కలిపేసాను. ఎలా ఉందో చూడండి, రంగు గుమ్మగుమ్మలు ఆడిపోతుంది ఇప్పుడే. ఎంత బాగుందో. ఆవకాయ కలుపుతున్నానమ్మ చూడండి. ఇప్పుడు మాగాయ చిన్న ముక్కలు పచ్చడి కలిపేసాను కదా ఇందాక. ఇప్పుడు ఆవకాయ కలుపుతున్నాను. ఏమేమి వేస్తున్నానో చూడండి అమ్మ. అమ్మమ్మ, కొంచెడు ముక్కలకి ఎంత కారం వేయాలి? 3 సార్లు కారం వేయాలమ్మ కొంచానికి. నేనైతే తౌడున్నర సార్లే పోస్తాను. కారం తిని కూడా 3 సార్లు పోసుకుంటారు. 3 సార్లు ఆవపిండి వేస్తారు. తౌడున్నర సార్లు ఉప్పు వేస్తారు. అంటే ఉప్పు ఒక్క మాట వేయరు, మూడో రోజున కలిపినాడు చూసుకునేది వేస్తారా? మరి ఉప్పు ఉప్పు వేస్తున్నానమ్మా. తౌడున్నర సార్లు పోయాలి. అంటే ముందే పోసారు ఆవకాయకి. మన మాగాయ గట్ట కలుపుకున్నట్టు కాకుండా అన్నీ కొంచెం కొంచెం తగ్గించేసుకుని మూడో రోజున కలుపుకొని చూసుకుంటారు కదా. అప్పుడు ఏం పడతాయి అన్నీ మళ్ళీ వేసి శుభ్రంగా కలిపేసి జాడీలో పెట్టుకుంటారమ్మా. ఎల్లుల్లిపాయలు వేస్తున్నానమ్మా. ఈ శుభ్రంగా ఒలిసాము ఇప్పుడు దాకాను. ఇప్పుడు మెంతులు వేస్తున్నాను చూడండి. మెంతులు మన ఇష్టం, ఎన్ని వేసుకున్నా కానీ నానిపోయి బాగుంటాయి. వచ్చేప్పుడు అయితే ఎవరికి ఇష్టం ఉండదు, ఎందుకు వేసుకున్నాం అనుకుంటారు. కానీ ఒక వారం పోయాక ఆవకాయలో మెంతులు పచ్చళ్ళు చాలా బాగుంటాయి. కొంచానికి ఎంత ఆవపిండి వేయాలమ్మమ్మ? 3 సార్లు వేయాలమ్మా. ఇప్పుడు ఆవపిండి వేస్తున్నావా? ఇప్పుడు ఆవపిండి వేస్తున్నాను. ఇదిగో కొంచానికి ఎంత నూనె వేయాలమ్మమ్మ? కిలో నూనె పోయాలి. కిలో నూనె? వేరుశనగ నూనెనా ఇంకేమన్నా వేయచ్చా? కారం నూనె వేసుకుంటారు. ఇది కలిపావు కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఇందులో ఆ ముక్కలు వేయాలమ్మా. ఆవకాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు అన్నీ కొంచెం ఇదంతా కలిసిపోయేలా వేసుకుని డబ్బాలో పెట్టుకుంటాం.
ఇది మా ఆవకాయ ఇందాక రెండు పచ్చళ్ళలో చూపించాను కదా. ఇప్పుడు ఇది ఆవకాయ పచ్చడి. ఇది శుభ్రంగా అంతా తిరగ కలిపేసి అన్నీ ముక్కలు పట్టేలాగా కలిపాం. ఇది ఎత్తి ఇది జాడీలో పెట్టుకుని ఇప్పుడు 3వ రోజున తిరగ కలుపుకుంటే సూపర్గా ఉంటుందమ్మా. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. పచ్చళ్ళలో అన్నిటిలోకి పేరైంది ఇదే, పుట్టింది కూడా ఇదే ముందు. అందరికీ బాయ్.